ఇదే పెద్దవాగ్ అనుకున్నారు, ఇది దాటేస్తున్నాం అనమాట. చూసారా, అటు వెళ్ళి ముళ్ళకంపలోకి దూరాలి, అటు వెళ్ళి ముళ్ళకంపలో దూరం వెళ్ళాలి. ఈ పెద్ద అయినా ఇదేంటి ఎంత పెద్దది ఉంది? ఇట్రా ఒకసారి, ఎంత పెద్ద అడుగు ఏంటి? పులిది చూడు, ఇది పులి అడుగు. అమ్మో ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంత పెద్దగా ఉంటుందా పులి అడుగు? ఇదిగోండి ఎంత పెద్దగా ఉంది చూసారా, ఇదిగోండి పులి. నేను ఫస్ట్ టైం రావటం. మీరుండారుగా, మాకెందుకు భయం? కొత్త ఎక్కడ నిబ్బరము, మీరు నడుస్తున్నాం అంతే. లోపల ఎంత భయంగా ఉందో, వణికిపోతున్నాం అక్కడ. పులి అడుగు చూసాం కదమ్మా, ఏం కదా మంచాలు ఆడ ఎద్దులు పందిట్లు వేసుకోవాలి నిమిషంలో ఎద్దులు కూడా పట్టుకోండి. గంటలో వస్తావు, నిమిషంలో వస్తావు, నా తండ్రి శివయ్య ఎప్పుడు వస్తాడని తండ్రి. శివయ్య శివయ్య కాడి పోయేదాకా గుండ్లల్లో ఎక్కాల. శివయ్య చెప్పులు ఎడితే శివయ్య వస్తాడు. ఓ జాగ్రత్త జాగ్రత్త, తగిలిందా? కరెక్ట్గా కెమెరాకి దొరికేసింది. కానీ ఆమె నుంచి వెళ్తున్నాయా? పెద్ద పూలి అవతారం గంగమ్మ తల్లి అంట చూడండి. అబ్బా ఎంత ఏన్షియంట్, ఎంత పాత ఏన్షియంట్ విగ్రహం ఇది. అబ్బా కార్తీక్, ఇది చూడు అసలు ఎలా ఉందో. ఎత్తు చుట్టూ ఎత్తైన కొండ సన్నన దారిలోంచి వెళ్తున్నాము. ముళ్ళకంపల కింద నుంచి వెళ్ళమ్మా, జాగ్రత్తలే వెళ్ళండి వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, అలాగే వెళ్ళండి. ఏంటమ్మా ఇటు తీసుకెళ్తాను మొత్తం. చూసారా, బోల్డెన్ రకాల అడ్వెంచర్లు చేస్తే కానీ భయన్న స్వామిని చూడలేము. అదే అంటున్నారు, మా భయన్న స్వామిని చూడటం. అటు వచ్చారండి, ఇటంట ఇటంట. అమ్మో అలుగలే, అన్నీ ఒంగుని ఒంగుని వెళ్ళాలి, నడుము ఎప్పుడుతుంది. స్టార్టింగ్ నుంచి వెళ్ళే వరకు, మనం భయన్న స్వామి దగ్గరికి వెళ్ళే వరకు ఇంకా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. అబ్బో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఇటు బురద, చెప్పులు దిగితే ఇటు. కళ కళ కనిపిస్తుంది, గంభీరంగా ఉన్నది. అవును. మన బిజీ లైఫ్లో మానవ సంబంధాలకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎలాంటి జర్నీ చేసి, ఎలాంటి పల్లెటూరుని విజిట్ చేసినప్పుడే మనం ఏం మిస్ అవుతున్నామో మన జీవితంలో అమ్మ ఏం కోల్పోతున్నావో తెలుసుద్ది. ఫారెస్ట్లోనే ఒక చిన్న వాగుని తలపిస్తుంది. అటు పెద్ద వాగు ఉంది, ఆల్రెడీ మనం దాటి వచ్చాం కదా. జాగ్రత్త. హాయ్ నేచర్ లవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఎంతో ప్రమాదకరమైన దట్టమైన నల్లమల అడవిలో దాగిన ఈ ప్రదేశాలను చేరుకుని వాటిని వీడియో రూపంలో తీసి కాలగర్భంలో కలిసిపోతున్న ఈ అద్భుతమైన ప్రదేశాలను, అంటే మన పూర్వీకులు
శ్రీశైలానికి చేరుకోవడంలో ఉపయోగించిన శ్రీశైలం యొక్క 4 దిక్కులలోని నడక మార్గాలలో ఉన్నటువంటి పురాతన గుడులను, శివలింగాలను, మండపాలను, బావులను, సరస్సులను ఒక డాక్యుమెంటరీగా తీసి మీకు చూపించగలిగాం. వీడియో తీయటంలో ముఖ్య కారణం ఏమిటంటే ఇవన్నీ ఆల్రెడీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇంకా కొన్ని సంవత్సరాల్లో వీటి ఆనవాళ్ళు కూడా మిగలవు. కాబట్టి పూర్వం మన పెద్దవాళ్ళు శ్రీశైలానికి వెళ్ళిన నడక మార్గాన్ని, అలాగే శ్రీశైలం యొక్క గత వైభవాన్ని, చరిత్రను మనం కాపాడాలంటే ఆ చారిత్రక సంపదను మన ముందు తరాల వారికి అందించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రదేశాలకు వెళ్ళి మేము ఒక డాక్యుమెంటరీగా చేసి మీకు చూపిస్తున్నాం. మన లాస్ట్ వీడియోలో శ్రీశైలంలో కనుమరుగైపోతున్న అనేక ప్రదేశాలన్నింటినీ కలిపి ఒక 15 గంటల వీడియోని కార్తీక మాసం సందర్భంగా అప్లోడ్ చేశాను. ఆ వీడియోలోని ప్రదేశాలను మీరు ఇంతవరకు చూసి ఉండరు. అత్యంత ప్రమాదకరంగా, అత్యంత అడ్వెంచరస్గా ఉంటాయి. ఆ వీడియో చూడని వారికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఆ వీడియోని చూడవచ్చు. మనం భక్తితో మనసు పెట్టి చూడాలే కానీ నల్లమల అడవిలోని ప్రతి రాయిలోనూ, ప్రతి చెట్టులోనూ శివలింగమే దర్శనమిస్తుంది. ఈ మా అన్వేషణలో భాగంగా దట్టమైన నల్లమల అడవిలోను ఉన్న పులులు ఎక్కువగా సంచరించే ప్రాంతం అయినటువంటి ప్రదేశంలో ఉన్న మరొక బయ్యన్న స్వామిని చూడబోతున్నాం. అడవి దట్టంగా ఉంటుంది కాబట్టి పులి ఎటు నుండి వచ్చి దాడి చేస్తుందోనని వణకాల్సిందే. అందరూ బయ్యన్న మీదే భారం వేసి గుంపులు గుంపులుగా దగ్గరగా నెమ్మదిగా ముందుకు వెళ్లాల్సిందే. ఇలాంటి భయంకరమైన ప్రదేశంలో ఉన్న ఈ ప్రాంతానికి కార్తీక పౌర్ణమి ఒక్కరోజే అనుమతినిస్తారు. మేము ఈ ప్రదేశాన్ని గురించి తెలుసుకోవడానికి సుమారుగా 2 సంవత్సరాల నుండి ప్రయత్నిస్తున్నాం. చివరికి ఈ ప్రదేశం పెద్ద బొమ్మలాపురం అనే నల్లమలలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఉందని తెలిసింది. పెద్ద బొమ్మలాపురం గ్రామం వారి హామీ మేరకు ఫారెస్ట్ వారు మాకు బయ్యన్నను చూడటానికి అనుమతినిచ్చారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నల్లమల అడవి దగ్గర ఉన్న గ్రామాల వారు దేవుని పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. వారి కష్ట నష్టాలలోనూ సుఖ దుఃఖాలలోనూ ఇలా ప్రతి పని దేవునితో పెనవేసుకుని ఉంటుంది. అన్నీ దేవునికి చెప్పుకుంటారు. అలాంటి స్వచ్ఛమైన మనస్సు గల పెద్ద బొమ్మలాపురం గ్రామస్తులతో ఈ మన బయ్యన్న యాత్ర మొదలు పెట్టబోతున్నాం. ఈ వీడియోను చూస్తూ ఆ పల్లె ప్రజల యొక్క మనస్తత్వాన్ని, వారి స్వచ్ఛమైన మనస్సును, వారికి దేవుని పట్ల గల భక్తి శ్రద్ధలను గమనిస్తారని మనవి. నేను అదే ఉద్దేశంతో ఈ వీడియోను మీకు చూపించబోతున్నాను. చూసేసాం కదా, ఇంకేం కొత్తవి కనిపిస్తాయి అని అనుకుంటున్నంత లోపల ఏదో ఒకటి కొత్త ప్రదేశం మాకు తెలుస్తుంది. అదేవిధంగా మా ద్వారా ఈ ప్రదేశాన్ని జనాలకు చూపించడం మేము ఒక గొప్ప కార్యంగా భావిస్తున్నాము. ఓకేనా? ఓం నమః శివాయ. ఇక మన జర్నీ కొనసాగిద్దాం. ఇది లోకల్ అన్నమాట. లోకల్ విలేజెస్ వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. మేము వాళ్ళని ఫాలో అవుతున్నాం అన్నమాట. మా 2 కార్లలో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ వెనకాలే. ఎందుకంటే నేను ముందు వీళ్ళు చెప్పే స్టోరీలు బోల్డ్ అన్నీ ఉంటాయి. ఆ స్టోరీలు మొత్తం వింటా వెళ్తాం. ఇప్పుడు మన పెద్ద బొమ్మలాపురం నల్లమల అడవికి ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామం. ఈ గ్రామానికి చుట్టూ ఎత్తైన కొండలు. చూసిన ఈ గ్రామం పాడి పంటలతో కళకళలాడుతుంది. వీరు స్వచ్ఛమైన కల్మషం లేని మనస్సుతో మా మీద చూపించే ప్రేమ ఆప్యాయతలు మమ్మల్ని ఎంతో ఆనందింపచేశాయి. ఫ్రెండ్స్, పెద్ద బొమ్మలాపురం అనే ఈ గ్రామం శ్రీశైలానికి ఉన్న తూర్పు ద్వారంలో ఉంది కాబట్టి ఇది ఎంతో చారిత్రక ప్రదేశం. ఈ గ్రామంలో గండి వీరభద్రస్వామి, అలాగే భూమి లోపల ఉన్న నేలమఠం అనే గుడులున్నాయి. ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉండటం వలన వాటిని స్కిప్ చేశాను. కుదిరితే మరొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ లోకల్స్ మాకు చాలా స్టోరీలు చెప్తున్నారు. అంటే లోకల్స్తో కలిసి వచ్చినప్పుడే ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోతాము. చూసారు, ఇక్కడ పోలేరమ్మ తల్లి ఉంది. గ్రామ దేవత అయినట్టు పోలేరమ్మ తల్లి. అంటే వీళ్ళ ఇవి ఏమంటారు, ఇలా జర్నీ బాగా సాగాలని. ఎందుకంటే వెళ్ళేటప్పుడు బాగా థిక్ ఫారెస్ట్ అది. ఆల్రెడీ రాత్రి ఒక పులి ఆవుని చంపిందంట. అందుట్లో పెద్ద పెద్ద వాగులు ఉంటాయి.
కాబట్టి పోలేరమ్మ తల్లిని మొక్కుకుని వీళ్ళ జర్నీ స్టార్ట్ చేస్తారనమాట. అది అనాదిగా వస్తున్న వీళ్ళ ఈ పెద్ద బొమ్మలాపురం గ్రామస్తుల ఆచారం. చూసారా ఎంత బాగుందో జర్నీ అడిగిరాట్ల మధ్య. చూద్దాం, అంటే ఇవాళే మనం ఫస్ట్ బ్యాచ్ వెళ్ళేది కాబట్టి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు కానీ కానీ ఎన్నో తరాలు దాటిపోయింది. ఊరు శంకుస్థాపన చేసి ఊరు ఇది అసలు ఊరు. బొమ్మలాపురం ఊరు ఇదే. ఊరుపల్లి ఇది పరంటపల్లె 3 ఊర్లు. ఇక్కడ 3 ఊర్లు అయితే చలిగత్తర తగిలి ఊరు లేచి అక్కడ ఊరు కట్టారు. చలిగత్తర అంటే ఒక రకమైన అది వేదులు పెట్టి ఏడవాళ్ళు చచ్చిపోతుంది. అది కలరా తగిలి ఊర్లు అక్కడ కట్టి ఈ పోర్లెమ్మకు ఇప్పుడన్నా బండ్లు కడుతుంటారు అనమాట. బండ్లు యాటలు ఇక్కడ. పోలేరమ్మ తల్లి గుడిని దాటి కొంచెం ముందుకు వెళితే మనం రాళ్లవాగును చేరుకుంటాం. ఇక ఇక్కడే వెహికల్స్ ని వదిలేసి అడవిలోకి నడక మొదలు పెడదాం. ఈ పల్లె ప్రజలు ఈ వాగు గురించే భయపడుతున్నారు. ఇంత ప్రశాంతంగా ఉన్న రాళ్లవాగు వర్షం వచ్చిందంటే తన ఉగ్ర రూపాన్ని చూపిస్తుంది. ఆ సమయంలో ఈ రాళ్లవాగును దాటడం సాధ్యం కాదు. మేము బయ్యన్న స్వామిని దర్శించి మళ్ళీ రాళ్లవాగు దాటే వరకు వర్షం పడకూడదని అందరూ బయ్యన్న స్వామికి మొక్కుతున్నారు. మొత్తానికి రాళ్లవాగు దాటామన్నమాట. చూసారుగా రాళ్లవాగు ఎంత అద్భుతంగా ఉందో. భలే ఫోర్స్గా వచ్చేస్తున్నాయి. అంటే ఇదివరకు ఇప్పుడు మనం నడిచిన ఆ సిమెంట్ది దాన్ని ఏమంటారో కానీ ఒక వంతెన వెళ్ళేసారు, అది లేదు, మొత్తం రాళ్లే ఉండేవి. ఆ రాళ్ల మధ్యలో నడుచుకుంటూ ఇటు వచ్చేవాళ్ళు. ఇక ఇక్కడ నుండి నడక మొత్తం దట్టంగా ఉన్న చిట్టడవిలోనూ ముళ్ళ పొదల్లోనూ ఉంటుంది. దారి ఏమాత్రం తప్పినా ఇక అంతే సంగతి. అందువలన మేము ఈ యాత్ర పూర్తయ్యే వరకు వేళ్లనే అనుసరిస్తాం. చూసారా ఎంత ఫాస్ట్కి వెళ్తున్నారా? ఇవన్నీ ముళ్ళకంపలు అన్నమాట. ముళ్ళకంపల మధ్యలో నుంచి ముళ్ళకంపల కింద నుంచి వెళ్ళమ్మా, జాగ్రత్తలే వెళ్ళండి, వెళ్ళండి, స్లోగా వెళ్ళండి, అలాగే వెళ్ళండి. ఓకే. చాలా కష్టమా? ఓకే. వావ్, చూసారా ముళ్ళ కంపల మధ్యలో నుంచి దూరేలాగా వస్తుంది అనమాట. లోకల్ వాళ్ళతోనే పాసిబుల్ అవుతుంది ఇలాంటి ట్రెక్ చేయటం. చాలా అద్భుతంగా ఉంది ట్రెక్ అయితే. నల్లమలలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఒక్కొక్క ప్లేస్కి. ఈ నల్లమల అడవి రహస్యమేమిటో ఆ మల్లన్నకే ఎరుక. ఈ నల్లమల అడవిలో మేము ఎన్నో ప్రదేశాలను దర్శించినా ఈ అడవి ఇంకా కొత్తగానే కనిపిస్తుంది, ఇంకా ప్రత్యేకంగానే ఉంది. ఏమ్మా ఇక్కడ పొలం పలేనా చేసేది మీరంతా? ఏ పొలం ఏముంటాయి మా పంటలు ఇక్కడ? ఈ పనులకి వెళ్తారా? ఈ నల్లమలలో మనం ఇన్ని ప్లేసులు తిరిగాం కదా, ఇదిగోండి ఇది మెయిన్ దారేమో. వీళ్ళు షార్ట్ కట్ వెళ్ళిపోతున్నారు. అయితే ఒక్కొక్క చోట ఒక రకంగా ఉంది. ఇది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మొత్తం ముళ్ళతో నిండిపోయి ఉందన్నమాట. మొత్తం ముళ్ళ కంపల మధ్య వెళ్తున్నాము. కింద కూడా ముళ్ళు ఉండే కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరమ్మా? పులే? ఇది రాళ్ళ ఒక దగ్గర పడుకుందా? ఓకే. ఒకళ్ళే ఎప్పుడమ్మా? నిన్న. మీరు అందరూ గుంపుకే వెళ్తారమ్మా? ఒక్కొక్కరు రారుగా అడవిలోకి? పుల్లు ఉంటాయి కదా, గుంపుకి వెళ్తారా? మనుషులను అయితే ఇబ్బంది పెట్టలా.
ఏంటమ్మా ఇటు తీసుకెళ్తా మొత్తం ఇప్పుడు ఈ వాగు దాటాలి మనం అటు. అది దూరం అవుద్ది, అది మొత్తం తిరగాలంటే. కాబట్టి వాగు దాటమే మంచిది మనకి. అబ్బో ఏంటి చాలా ఒకసారి తప్పండి, చాలా డెప్త్ ఉంది వాగు. దిగుతున్నారు ఎవరైనా ఫస్ట్? అబ్బో అబ్బా వచ్చేయండి. సరేమ్మా, ఇటు లోతు ఎంత ఉందో ఫస్ట్ ఇక్కడ లోకల్ పెద్దవాళ్ళు దిగి చూస్తుంది. పర్లేదు, పట్టుకోండి ఏమో. వావ్, మొత్తానికి ఇదే పెద్దవాగా అనుకున్నారు. ఇది దాటేస్తున్నాం అనమాట. చూసారా, అటు వెళ్ళి ముళ్ళకంపలోకి దూరాలి. అటు వెళ్ళి ముళ్ళకంపలో దూరం వెళ్ళాలి. ఇదే తగ్గింది. ఈ వాగు గురించే చాలా మంది భయపడి ఈ సంవత్సరం రాలేదు. మేము కూడా ఈ వాగు ప్రవాహం ఎక్కువగా ఉంటే దాటం కష్టమని అనుకున్నాం. కానీ ప్రస్తుతానికైతే శాంతంగానే ఉంది. ప్రవాహ వేగం తక్కువగానే ఉంది. ఒకరి చెయ్యి ఒకటి పట్టుకుని నెమ్మదిగా వాగును దాటుతున్నారు. వెళ్ళేటప్పుడు ఈ ప్రవాహం ఈ విధంగానే ఉండాలని భయ్యన్నను కోరుకుంటున్నారు. కింద మట్టి ఉందా నాగరాజు గారు? వాళ్ళైతే పర్లా. పాటలు పడుతున్నారు వెళ్ళేటప్పుడు, పాటలు పడుతున్నారు వాళ్ళు. ఇక మనం కూడా అంటే వస్తున్నానండి. ఏమంటే పైకి దిగి ఆగండి మా కోసం. ఉడికినాయి వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మామూలుగా సిటీ నుంచి వచ్చేవాళ్ళు అలాగే అనుకుంటారు కదా, వాళ్ళు మీరు నడవగలరా, వాగులు దాటగలరా అనుకుంటున్నారు. బాగుంటాయి. ఫోర్స్గా ఉందా? నేనైతే ప్యాంట్తో దిగేస్తున్నాను, షార్ట్ వేసుకోకుండా. హ్యాండ్ టు హ్యాండ్. వంశీ గారికి ఈత రాదు, ఆయన ముంచుతాడు మిమ్మల్ని. మామూలు కూల్ లేవు. ఇంకా దాడుతున్నారు చూసారా. మనం పైనుంచి వీడియోలో చూస్తే తక్కువ దూరం వెళ్ళే ఉంది. జస్ట్ 10 minutes ముందు నుంచే దాటుతా పోతున్నారు వీళ్ళు. కాబట్టి డిస్టెన్స్ ఎలా ఉంది చూడండి. ఇది వాగు, వర్షాలకు వచ్చే వాగు. ఆ కొండల పైనుంచి వాటర్ ఇటు వస్తాయి అన్నమాట. ఆ వాటర్ మొత్తం పైన కుడిచిన వర్షం మొత్తం ఇటే వస్తాయి. చూసారా, బోల్డెన్ రకాల అడ్వెంచర్లు చేస్తే కానీ భయ్యన్న స్వామిని చూడలేము. అదే అంటున్నారు, మా భయ్యన్న స్వామిని చూడటం. అటు వచ్చారండి. ఇటంట అటు కాదు. మునుగుతారా? ఇటు వస్తే ఇటు రావచ్చా? మొలకరగా ఇటు. నేను ఇటే వస్తున్నా, వాళ్ళు భయపడుతున్నారు. నాకు భయం అక్కర్లేదుగా, మునిగితేనే ఉండవుగా, రక్షిస్తాకి. అంటే కొంచెం మనకి ఈత వచ్చు కాబట్టి ధైర్యంగా వెళ్తున్నాం. ఈత రాని వాళ్ళు చెప్పలేం కదా, ఎక్కడే ఉంటుంటే మునిగిపోతారా అని భయం. ఇటు వచ్చేయండి, ఇటు రండి. ఇట్లో తక్కువ అసలు. అసలు దారి ఇదేం కదా ఇటు. ఏంటి అటు ముళ్ళకంపలు అటు ఇబ్బందిగా ఉందా రావటం? ఓకే, ముళ్ళకంపల్లో దూరి వస్తున్నారు అటు వాళ్ళు.
అబ్బో పర్లా వచ్చేసాం. ఇదండి మనం కూడా రావాల్సింది అసలు లోతు అట్ట పెట్టుకొని అట్టపోయినామా. అవును లోతు ఉంటుందని అనుకున్నాము. పరుపు కాబట్టి కొయ్యలే. అబ్బో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఇబ్బంది మనుషులు పోయింది కానీ ఇటు బురద చెప్పులు దిగితే ఇటు వస్తాయి వస్తే పర్లా. చూడండి మేము ఇటు వచ్చాం, వాళ్ళు మళ్ళీ కంపెనీ నుంచి వస్తున్నారు. మట్టి ఉందా బాగా, ఇది ముళ్ళు ఉంటాయేమో. చెప్పులు ఉన్నాయి దిగిపోతున్నాయి. ఇది బెటర్. అవును కొంచెం మట్టిగా ఉన్నా కానీ అంతే జారుతుంది. ఆహా మొత్తానికి పైకి వచ్చామా రండి. అలాగే మొత్తానికి అంటే పైకి వచ్చిన తర్వాత బురద జారుతుంది అనమాట. ఇటు వచ్చేసాము. కంపయ అలా ఎత్తితే గుచ్చుకుంటాయి ముళ్ళు. మొత్తం ఇలా వెళ్ళాల్సిందేనా? అమ్మో వావ్. అమ్మ ముళ్ళు ఉంటాయి కదా, చెప్పులు వేసుకోవట్లేదు మీరు? అంత టాస్క్ కొంగుని వెళ్ళాలి. తలాలు ఎత్తామా తలా దిగిపోయినట్టే ముళ్ళు. మనం చివర్లో వాగులో వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇది వాగే కదా, వాగే. ఆ పైన ఉంటుంది అసలు కాలువ, దాంట్లోంచి వెళ్ళాలి. ఈ పెద్ద అయినా ఇదేంటి ఎంత పెద్దది ఉంది? ఇట్రా ఒకసారి. ఎంత పెద్ద అడుగు ఏంటి? పులి చూడు ఇది. అమ్మో ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంత పెద్దగా ఉంటుందా పులి అడుగు? ఇదిగోండి ఎంత పెద్దగా ఉంది చూసారా? ఇదిగోండి పులి, ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో. నాకు మేము అడుగులో చూస్తూ ఉంటాం కదా, అడుగులు తెలుస్తుంది. ఇదిగోండి తొక్కండారండి. పులి అడుగు చూడండి ఎంత పెద్దగా ఉందో అడుగు. అంతా దేవుడే ఉన్నాడుగా భయన్న స్వామి. నేను ఫస్ట్ టైం రావటం. మీరుండారుగా, మాకెందుకు భయం? అవును వాళ్ళకి స్టైల్ ఎక్కువలేమ్మా, సిటీ నుంచి వచ్చారుగా, బిల్డప్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. పులేనా? అందరం కలిసి వెళ్దాం. ఏం కాదు బాబు, చూడు నేనన్నా మనకి ఇంటికి వచ్చేదాకా ఇబ్బంది ఉండదు. బాగా నిబ్బరంగా ఉన్నారే. ఎక్కడ నిబ్బరమో, మీరు నడుస్తున్నాం అంతే. లోపల ఎంత భయంగా ఉందో, వణికిపోతున్నాం అక్కడ. పులి అడుగు చూసాం కదమ్మా, ఏం కదా? పోయేది ఆయన కాడికి, మనం ఇంటికి వచ్చేదాకా ముళ్ళు గుచ్చుకోదు. మనం పోయేది ఆయన కాడికి, ఏం కాదు. మేమే అన్నాం అది చూసి, అమ్మో పులి అని. పెద్ద పెద్ద అడుగు ఉంది కదా, చాలా పెద్దగా ఉంది అడుగు. మంచాలు ఆడ ఎద్దులు మేము పందిట్లు నిమిషంలో ఎద్దులు కూడా పట్టుకోవాలా? పక్క నుంచి వెళ్ళిపోయిందా? మేము ఆవులు కాసినామన్నమాట. అవును మా ఇంట్లో మేము రేయి పండుకున్నాం. అవి ఎద్దులు అట్టుండే మేము ఇట్టుండం. ఎద్దుల దగ్గరికి వచ్చి ఒక ఆవు బయటకు వచ్చేసి నిలిపోయింది, వెళ్ళిపోయింది. నీ ధైర్యంతో ముందుకడిగేస్తున్నావమ్మా, నువ్వు ఉండవని ధైర్యంతోనే. ఏదో మీరున్నారని వచ్చామమ్మా, లేదా అన్ని కారు తీసేవాళ్ళు. ఇబ్బంది జరగదు, మీకు ఇబ్బందే లేదు. ఓకే పొద్దున 7 గంటలకు వెళ్ళాలనుకున్నాడు. ఈ నుంచి సాయంకాలం నుంచి మీరు పోయేదాకా మీకు ఇబ్బందే లేదు. ఇబ్బంది ఉండదు. ఏమో అదంతా స్వామి చూసుకుంటాడు.
దారి తప్పారు. రండి, అడవిలో మొత్తం దారి. ఏ భయన్న ఏమండి వెళ్ళేటప్పుడు భయం చూపిస్తారా? ఇదో కాదు, అక్కడ ఇంకో భయన్న, భయన్న పేరు భయన్న ఉప్పు గింతల భయన్న. ఏమండి అంతేనా? బాగానే దాన్ని చూడమా మనమా? వచ్చేటప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడైతే వద్దు. ఆడ ఆ. బావి ఉంది, బావిలో నీళ్ళు ఉంటాయి. ఆహా, పొట్టేలం కోసేది ఆడనేనయ్యా. పుట్టేళ్ళు అక్కడికి వస్తారు. చాలా ఎగ్జైట్గా, చాలా థ్రిల్గా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మనం అడవిలోకి వెళ్తే మనమే ఉంటాం తప్ప లోకల్స్తో చాలా తక్కువ కాబట్టి జర్నీ చేసేది. వీళ్ళ నుంచి ఈ స్టోరీలు వింటాం మనకి చాలా థ్రిల్గా ఉంది జర్నీ. చూసారా, వాళ్ళు లగేజ్ తీసుకెళ్తున్నారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నైవేద్యం అన్నీ వండుతారు, పూజ చేస్తారు. అమ్మా అలాగేనమ్మా, మేమేం తెచ్చుకోవాలా, మీరు పెడతారని వస్తున్నాం. ఓకే, ఓ ఇస్తానే మాట అయితే అసలు ఏదన్నా మేము టిఫిన్ చేయకపోయినామా మీకు? ఏమి ఒక్క నాటో లే కదా. ఏమో వదిలేమ్మా, నేను నెక్స్ట్ ఇయర్ వస్తామమ్మా, నెక్స్ట్ ఇయర్ వస్తాం మళ్ళీ. నా పేరు కొండమ్మ. కొండమ్మ గారు ఇంటి దగ్గర అంటే ఒక 2 కేలు బొరుగులు తెచ్చి ఏదో ఒకటి చేయకపోయినామా? అవును, ఈసారి వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరికే వస్తాం. మీరు పెట్టపోయినా మీ మర్యాదలకు కడుపు నిండిపోయినాయి మాకంతే, మీ మాటలకై. మాకేం తెలుసు, ఇట్లానే మాట అయితే మేమేం సత్తమారు ఖచ్చితంగా పెడతాము. మాటలు కాదు, పెట్టి చూసి పెడతాము. అవునమ్మా, ఎందుకంటే పల్లెటూరు గ్రామాల ప్రేమల ఆప్యాయతలు అలాగే ఉంటాయి కదా. కల్లి పెట్టరు, మా కల్లి పెడతారు. ఇప్పుడు మేము పోయి నాకు అన్నం వండి పప్పు చేస్తాను, తిని వెళ్తురు పారి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలు అయినా కానీ ఈ పల్లెటూరు, మన భారతదేశం యొక్క పల్లెటూరు వాళ్ళు 100 మంది 50 మందికి పెట్టగలుగుతారు. అవునమ్మా, టౌన్ లో పెట్టలేరు, పట్టించుకోరుగా జనాన్ని అసలు. కానీ ఇక్కడ ప్రేమలో ఆప్యాయతలు వేరనమాట. అదన్నీ మేము ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఏంటంటే మన బిజీ లైఫ్లో మానవ సంబంధాలకి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎలాంటి జర్నీ చేసి ఎలాంటి పల్లెటూరుని విజిట్ చేసినప్పుడే మనం ఏం మిస్ అవుతున్నామో మన జీవితంలో అమ్మా ఏం కోల్పోతున్నావో తెలుసుద్ది. ఏమ్మా ఏంటి చాలా బరువు ఉంది, ఏం చేస్తున్నావు నువ్వు? టెంకాయలు, కొబ్బరికాయలు, పాయసం వండుకోవటానికి బియ్యము, పాలు, బెల్లం అన్ని కావద్దు. శ్రీశైలానికి ఉన్న 4 ద్వారాలలో ఈ ప్రదేశం తూర్పు ద్వారంలో ఉంది. మీరు చూశారుగా ఫ్రెండ్స్, మనం ఈ 4 ద్వారాలను దర్శించి అక్కడ పాడుబడిన గుడులను, మెట్లను, బావులను, మండపాలను, కోనేర్లను చూశాం కదా. ఈ ప్రదేశాలు దట్టమైన నల్లమల అడవిలో పులులు సంచరించే ప్రదేశంలో అత్యంత దుర్భేద్యమైన ప్రదేశాల్లో ఉన్నాయి. కాబట్టి వీటిని చేరుకోవటం అత్యంత కష్టం. ఆ విషయం మన వీడియోలు చూసిన వారికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మీరు కూడా ఆ ప్రదేశాలను చూడాలంటే మన ఛానల్లో ఆ వీడియోస్ ఉంటాయి, వాటిని చూడండి. శ్రీశైలానికి ఉన్న 4 ద్వారాల్లో శ్రీశైలానికి ద్వారపాలకుడు అయినటువంటి భయన్న లేదా భైరవుని విగ్రహాలు ఉంటాయి. ఆల్రెడీ నేను వాటిని చూపించాను కదా. ఉత్తర ద్వారంలో అయితే చుక్కల పర్వతం దగ్గర, దక్షిణ ద్వారంలో కోరికల కొండ దగ్గర, తూర్పు ద్వారంలో చుచ్చూట భైరవ అనే ప్రదేశంలో, అదే విధంగా ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశంలో, అలాగే పడమర ద్వారంలో నీలిగంగా రేవు మార్గంలో మనం ఈ భైరవ స్వాములను చూడవచ్చు. ఆల్రెడీ నేను మన వీడియోస్ అన్నిటిలో భయన్న స్వాములను చూపించాను కాబట్టి అంత క్లియర్గా మీకు వివరించగలుగుతున్నాను. ఈ పల్లె ప్రజలు చూపించే ఆప్యాయతలను ఎంజాయ్ చేస్తూ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఎందుకంటే వీళ్ళు నెమ్మదిగా నడవడం పరుగులాగా వద్దనమాట. నడక లేట్ అయిపోద్దని చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఏమ్మా శివయ్య అన్న భయన్నయ్య అన్న ఒకలేనా? అందరూ శివయ్యలేనా?
అట్లా కింద ఉండేది మధ్యన ఆడుండవు. అవునవును సరికిందనే. నిజం చెప్పాలంటే పరిగెడుతున్నాం అన్నమాట. చెమటలు కారిపోతున్నాయి నాకు, ఎందుకంటే కొంచెం గ్యాప్, కొంచెం రెస్ట్ కూడా ఇవ్వరు. లేట్ అయిపోయిందని ఒక పరుగు లాంటి నడకతో వెళ్తున్నాము. కానీ నేచర్ అయితే అద్భుతం. చూడండి అసలు ఫారెస్ట్ ఎలా ఉందో. అసలు ఈ మనం వెళ్ళే సన్నాను దారి తప్ప ఇంకా ఎటు వెళ్తాకి అవకాశమే లేదు. అయితే కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే భయపడతారు, ఎందుకంటే ఇక్కడ చాలా పులి అడుగులు అయితే చాలా కనిపిస్తున్నాయి. అంటే మనం ఆల్రెడీ నల్లమలలో చాలా చూసాం కాబట్టి మన క్యాజువల్ అది. కానీ కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా భయపడతారు. చాలా పెద్ద ఖాళీ గుర్తులు ఉన్నాయి. వా ఎలా వెళ్తున్నారు చూసారు వాళ్ళు. మొళలు అయినా అలా వెళ్ళిపోతున్నారు ఈజీగా. కాశీమ్మ గారికి ఇబ్బంది లేకుండా ఎక్కేస్తుంది. మమ్మల్ని చూడండి. అన్నీ ఆయనే. వెనకాల వచ్చేవాళ్ళు ఒకసారి ఆగి మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళు సిటీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకేం తెలియదు. ఉందాం ఏదైనా పుల్ నాకపోయింది అనుకున్నా. శివయ్య కాడి పోయేదాకా గుండ్లల్లో ఎక్కాల. శివయ్య చెప్పులు ఎడితే శివయ్య వస్తాడు. చెప్పులు ఇడితేనే వస్తాడు, చెప్పులు వేసుకున్న వాళ్ళకి రాడు. చెప్పులు రాడు ఆయన. ఆగండమ్మా, ఆడవాళ్ళు ఆపలేకపోతున్నా. ఆగండమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా. నీళ్ళు మళ్ళీ నిలబడితే గంటకు పట్టుకోవాలి మా వాళ్ళు మిమ్మల్ని. మా వాళ్ళు ఉండరు. పదండి వచ్చే వెళ్ళిపోతాం. మేము నైవేద్యం చూడాలి ఎలా వండుతున్నారో, కాబట్టి మేము వెళ్తాం. ఏమండి మీరు పోయి కట్టే మనం పోయి కొడతాను కార్తిక్ ఎవరు మనోళ్ళు అనుకున్నది మామూలుగా వచ్చేస్తున్నారు అంతేనా? దేనికి? ఆయన షూలు తీసుకున్నారు కదా. షూ వేసుకోవాలదా? వాగు దాటేటప్పుడు ఇద్దరు షూ తీస్తారు. బురదలో కూడా ఇరుక్కుపోతున్నాయి చెప్పులు. నా షూ ఏమో ఓడిపోవడానికి రెడీగా షూనా? బాగుంది ప్లేస్, ఎక్సలెంట్. చేయలేదు ఏమా. ఇది వాగేంటి అటు ఇటు ఎత్తుగా ఉండి మధ్యలో దారి ఉంది, నీళ్లు ఇటు పోతాయా? అబ్బా కార్తిక్ ఇది చూడు అసలు ఎలా ఉందో. చుట్టూ ఎత్తైన కొండ సన్నాన దారిలోంచి వెళ్తున్నాము. మామూలుగా లేదు జర్నీ మాత్రం. ఏమ్మా మీ భయన్న స్వామి మాత్రం భలే ప్లేస్లో వెలిసాడు, చాలా అందంగా ఉంది. ఎక్స్పెక్ట్ చేయలే ఈ రేంజ్లో ఉంటుందని భయన్న. చాలా అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. కార్తీక పౌర్ణమి రోజు ఈ సంవత్సరం అయితే బాగా మనకి అద్భుతంగా జరిగింది అనుకోవాలి. కార్తీక పౌర్ణమి. కార్తీక్ మన నల్లమల అన్వేషణలో ఇంకో కొత్త ప్రదేశాన్ని మల్లన్న మనకు చూపించాడు. అదేవిధంగా జనాలకు కూడా నేను ఇక్కడ ఉన్నాను రా బాబు అని తన ఉనికిని తెలియపరుస్తున్నాడు మన ద్వారా. అన్నీ వచ్చి నా దర్శనం చేసుకోండి, మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తాను. అవును, ఎందుకంటే రెండు మాటలు కాడిపోవాలి ఇప్పుడు. ఎక్కడ
ఇదిగో ఆ కోట కడుతున్నా నలుపు రెండు కలుపుతున్నాయి అక్కడగా. ఆ పైన పైకి ఎక్కాలా? ఎక్కేదేం లేదు ఇంకా. ఓకే ఓకే, కింద కింద. ఓకే ఓకే, ఆ కొండల మధ్యకి వెళ్ళాలి. ఆ కొండల మధ్య అక్కడి నుంచి పైనుంచి పడతాయి వాటర్, శిలలోకి పడతాయి. కానీ నుంచే వస్తాయి. ఆహా. ఎవరు పుట్టినా ఎవరు పెరిగినా వాళ్ళ సోమిని చూడాలి. ఇంత దూరం వస్తారు. అవును. మా ఊర్లో పుట్టిన వాళ్ళు కొంతమంది ఇంతవరకు ఎరగనే ఎరగరు. మల్లన్న స్వామి. ఆ. అమ్మ. మనకి దేవుడు చూడండి కార్తీక పౌర్ణమి రోజు అని మధ్యలో అటు ఇటు బాగా తిక్కుగా ఉన్న ఫారెస్ట్ అనమాట. ఇంకా చూడండి పైకి చూడండి, మనకి అన్ని ముళ్ళ పొదలు ఉంటాయి. అది చూడండి, మనం ఇలా దూరం వెళ్ళాలి ఇటు మధ్యలో నుంచి. వావ్, ఎక్సలెంట్. ఆగాలా ఏమంటే కొంచెం మీరు దూరం వెళ్ళమాకండి, ఎలుగుబంట కూడా దగ్గరలో ఉంటాయి. వెలుగుబంట అంతా మనం ఇంతమంది పోతుంది. ఏమవుతుంటారా? ఏం అవసరం లేదు. వెలుగుబంట అవి ఏమి రావు. అరుచుకుంటా వెళ్ళొద్దా? అరసాల్సిన పని లేదు. ఏదో ఒక్కొక్కరుగా వాతం ఎందుకు వస్తాము. ఒక్కొక్కళ్ళు వెళ్తారు మీరు? పులి ఉంది కదా అడవిలో. ఉన్నది అటపోతే ఏదో దారిలోకి వస్తే అదైతే చూసి అదే ఆ దారికి కూడా భయమే. మనం ఏమందు మొన్న ఏముంది, అది వెళ్ళిపోతుంది. పక్క పుట్టి తీసుకుంటాం. అన్ని ఒంగుని వెళ్ళాలి, నడుము ఎప్పుడుతుంది కానీ తిరులుగా ఉంది, మామూలు తిరులు కాదు. ఏంటి మరి అంత సులువుగా ఎందుకు నడిచారు? వాళ్ళని ఎందుకు మిస్ చేశారు మీరు? పదండి అంటే నువ్వు ఫస్ట్ అనుకుంటున్నాను నేను. వంశీ గారు వచ్చేసారా? రండి. ఏంటి ఆ నీళ్ళన్నా భయమా? ఆయన నీళ్ళంటే భయం చూడండి, అది కూడా భయపడుతున్నారు ఆయన. రండి. ఆహా, మొత్తం ఎక్కడ పట్టుకుపోతున్నాయి తెలియట్లా. ఉంగిని పడటమే. అవునవును. వావ్, గడ్డి ఇప్పుడు గ్రాస్ ల్యాండ్ మధ్యలో మళ్ళీ పొదల బిగిన్. అయితే కాళ్ళకైతే అడ్డం పడి ఇలా చీలికిపోతాయి, ముళ్ళ కంపలు అడ్డం పడి. ఇదిగో చూడండి, పట్టిందంటే సిన్సిదార్ స్కిన్ మొత్తం చీల్చుకు వస్తుంది. అలాంటి ముళ్ళు అనమాట ఇవి. ఇదిగోండి ముళ్ళ మండలం అలా అడ్డం. దీన్ని తిల్లుగా ఉన్నా కానీ మధ్య మధ్యలో స్కిన్ చీల్చేస్తున్నాయి అన్నమాట ముళ్ళు. బాగుంది, చాలా సంతోషంగా ఉంది నాకైతే. కార్తీక పౌర్ణమి రోజు బాగా గ్రాండ్గా జరుపుకున్నట్టు ఈ కార్తీక పౌర్ణమి. అంటే మనకు ప్రతి కార్తీక పౌర్ణమి రోజు శివుడు టెంపుల్కి అయితే వెళ్తాము, కానీ ఈసారి ఇంకో కొత్తది ఫైండ్ అవడం కాదు, కొత్త భయాన్ని స్వామిని చూడటం చాలా ఆనందం. అమ్మో పుట్టకాడ పూజ చేయాలా? వచ్చేటప్పుడు ఓకే. ఏమో చెప్పులేవు దిగింది అది. మంచి చెప్పులు వస్తుంది. ముళ్ళ మండ నేను కాబట్టి పట్టుకున్నారని తీసుకొని పోతుంది అంత. మొత్తం పరుగునే ఉంటాయి. ఎవరి కాళ్ళు మహారాజులే, అవునా?
మనం కట్టలు చేసుకున్నాం మనం అంతే. మనలోనే వాళ్ళు కూడా అసలు కింద ఉన్నట్టే లెక్క. అంతే. ఆ, ఇంకా మీరు సొంతంగా మీ కాళ్ళ మీద మీరు బతుకుతారు. వాళ్ళు లేరు. కానీ సిటీలో ఎలా ఉంటుంది తెలుసా, వాళ్ళ దగ్గర చేయాలి. చెయ్యాలి, ఆడు సాయంత్రం అయ్యేపటికి తిడతాడు, మొహం మీద ఉమ్మేస్తాడు, పడాలి. ఆ, మనం లేరంటగా నవ్వుతా ఇంటికి రావాలన్నమాట. ఈ బిజినెస్ సరిగా లేదంట, అది సరిగా లేదంట, అవును. సరిగా లేదంట. కాబట్టి అమ్మా మీరే హ్యాపీగా ఉంటారు అందరికన్నా. మనం లేవగా ఏమంటగా, అవును. మన కష్టం పడింది కాదు. మన వాళ్ళు అలాగే అనుకుంటారు అన్నమాట. ఇక్కడ సిటీ వాళ్ళని చూసి వీళ్ళకండి హ్యాపీగా ఉంటారు అనుకుంటారు. నిజం తెలియదు కదా, అది చెప్తున్నాను ఇక్కడ ఉన్న కష్టాలు. ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రకృతికి దగ్గరగా, అదేవిధంగా సిటీలకు దూరంగా ఉంటారు. కాబట్టి సిటీ నుంచి వచ్చిన వారిని, అంటే టౌన్ నుంచి వచ్చిన వారిని వీరు కొంచెం గొప్పగా చూస్తారు. కానీ వారికి తెలియదు, వారు ప్రశాంతంగా హాయిగా పనులు చేసుకుని రాత్రి గాఢ నిద్రపోతారు. కానీ మన సంగతి వేరు కదా, ఎప్పుడూ ప్రెషర్లోనే ఉంటాం. ఎవరిని నమ్మాలో, ఎవరి చేతిలో మోసపోతామో తెలియక చేస్తున్న జాబ్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ విధంగా ఆలోచిస్తూ రాత్రి నిద్ర పట్టక అనుక్షణం అభద్రతాభావంలో జీవిస్తున్నామని పాపం ఈ పల్లెవాసులకు తెలియదు. దోమలా కొడతాయి. ఏమవుదా జ్వరం అలాంటివి రావా? ఏం కాదులే. ఈ దోమ తగ్గుతుంది జ్వరం వస్తుంది. మలేరియా కిందకి వస్తుంది. ఇక్కడ ఉన్నట్టున్నారు ఎక్కడైనా పుట్ట. ఓహో, భలే గుర్తు పెట్టుకున్నారు కదా మీరు ఇవన్నీ. ఇది పుట్ట. ఓకే. మన నాగుల చతుకు పూజ చేశారా? అంటే పూజ ఆల్రెడీ చేసి ఉన్నట్టు. సోమవారం వచ్చారు జనం. మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారా, అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? కూర్చోండి, మళ్ళీ ఎక్కడమ్మా నువ్వు ఆగేది? పుట్ట దగ్గర. ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ? డైరెక్టేనా ఏంటి? వాళ్ళు కూర్చోనువ్వా, వాళ్ళు కూర్చోనువ్వా. ఆమెతో పాటే మేము. అదే పదండి 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 రండి. కూర్చొనివ్వట్లేదు వెనకాల. పాపం వాళ్ళు ఇప్పుడే వచ్చారు, మళ్ళీ పరుగు బిగించేసింది. దగ్గరికి వచ్చామా? గుండాల్లో నడవాలి. అదే కొంచెం కొంచెం కష్టమా? అబ్బో, అయితే చెప్పులు తీసి నడవాలి అప్పుడు. ఇక చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అయితే ఈ ఫారెస్ట్ అయితే ఎక్కడ గ్యాప్ అనేది లేదనమాట. అంతా చెట్ల సందులో నుంచే వెళ్తున్నాము. దారి మొత్తం అంటే ఓపెన్గా ఉండే దారి ఎక్కడా లేదు, ఏ కొంచెం లేదనమాట. గుచ్చుకుందా? ఓకే. ఎవరు పూర్వజన్మలో ఎవరు ప్రేమికురాలైతే వాళ్ళు పట్టుకుంటారు. అదే నేను అన్నది కూడా అదే. చూసారు మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళే వరకు, మనం భయన్న స్వామి దగ్గరికి వెళ్ళే వరకు ఇంకా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. చెట్ల కింద నుంచి తన దారిలో నుంచే జర్నీ. మనం వాగు దగ్గర వెళ్ళే వరకు ఇలాగే ఉంటుంది. అంటే చివరిలో భయన్న స్వామి ముందుకెళ్ళే కొంది ఒక 1 కిలోమీటర్ అయితే కంప్లీట్ వాగులో నడవాలి. చూస్తారుగా ఎంత అందంగా ఉందో. నాకు తెలిసి బండలు వచ్చినాయి. ఏమ్మా వాగు దగ్గర ఆగు. వాటర్లు ఇవ్వా? వాటర్ కింద నుంచి వెళ్తా ఉంటాయి. ఇదేనా వాగు అన్నదమ్మా?
నీళ్ళు ముందుకెళ్ళిన తర్వాత ఉంటాయా? ఉంటాయా నీళ్ళు? ఓ రండి. అటు వెనకాల వస్తున్నారు అన్నమాట వాళ్ళు. అయితే ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. వెళ్తున్నారు చూడండి ఆడవాళ్ళు మాత్రం. నీళ్ళు ఉన్నాయి. కింద నుంచి వెళ్తున్నాయా? అంత పెద్ద వాగు అయిపోతుందా ఇదే? ఆగే పని లేదన్నమాట, దూసుకుపోవటం ఉంది. ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ లేడీస్. అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు అనమాట. వెళ్తా అసలు నేను పట్టుకోవటమే కష్టం, అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాను అనమాట. అసలు రెస్టారెంట్లా ఓ ఇక్కడ ఎవరు అమ్మవారు? గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి అంట. చూడండి, అబ్బా ఎంత ఏన్షియంట్, ఎంత పాత ఏన్షియంట్ విగ్రహం ఇది. ఓ కాదు, అడవి పంది పంది అనుకో. వరాహం ముక్కు తల దగ్గర చూడు, ఫోన్లో చూడు, వరాహం లాగా ఉంది. నా కుక్కది. కుక్క మూతి తోక ఉండొచ్చు. కానీ వన్ ఆఫ్ ఎక్సలెంట్ కదా ఎక్స్పీరియన్స్. అవును, గ్రేట్. ఇలాంటి ఆదిమ కాలం నాటి విగ్రహాలు చుట్టం అంటే మామూలు విషయం కాదు. గంగమ్మ తల్లి దగ్గర మనం చాలాసేపు ఆగాం. చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ ముందు గంగమ్మ తల్లి ముందేమో చిన్న సెలయరు అలా పారుతూ వెళ్తుంది, స్లోగా వెళ్తుంది అనమాట. చాలా కూల్గా స్వచ్ఛంగా ఉండే వాటర్ అయితే. ఇక్కడ గంగమ్మ తల్లి దగ్గర నుంచి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే అందరూ చెప్పులు వదిలేసి వెళ్ళాలంటున్నారు. వాగులు, వంకలు, నల్లమల. ఈ ఫారెస్ట్లోనే ఒక చిన్న వాగుని తలపిస్తుంది. అటు పెద్ద వాగు ఉంది, ఆల్రెడీ మనం దాటి వచ్చాం కదా. ఆ వాగు తిరిగిపోద్ది అనమాట హెవీగా. అది ఎలా ఉంటుందో అని అందరూ భయపడుతున్నారు. చూద్దాం. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, వితిన్ మినిట్స్లోనే ఈ వాటర్ మొత్తం వాగులోకి వెళ్ళిపోయి పెరిగిపోతుంది అనమాట. అలా ఉంటాయి ఇక్కడ వాగులు అంటే. ఎందుకంటే కొండల మీద నుంచి పడిన వర్షం ఇక్కడ పీల్చుకోకుండా అలా వదిలేస్తుంది వాటర్ని. డైరెక్ట్ స్ట్రీమ్లోకి ఫాస్ట్గా వెళ్తాయి. చూసారు ఎంత ఫోర్స్గా వెళ్తున్నాయి. అడే మొత్తం ఇలా వర్షంతో నిండిపోయింది అనమాట. కాకపోతే మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ వర్షంలో. ట్రెక్ నడుస్తాయి వాటర్ స్ట్రీమ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. చూసారు అడవి అంటే బాగా పచ్చగా ఉంటుంది, ఎందుకంటే వర్షం పడినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఓ జాగ్రత్త జాగ్రత్త, తగిలిందా? కరెక్ట్గా కెమెరాకి దొరికేసింది, కానీ ఆమె అక్కడ రాయ బెనికింది.
ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం బండలు చూసారు కదా, కొంచెం తడైతే పడిపోతున్నాం అనమాట. దాని గురించి భయపడుతున్నాం. ఇక్కడ వెళ్తాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వంశీ గారు, వర్షం తుఫాను భయంకరమైన దారిలో భయాన్ని అసలుకి వెళ్తున్నాం. చూసారా ఎంత హెవీగా రైన్ వస్తుందో, మామూలు రైలు కాదు, ఒక రేంజ్లోకి వస్తుంది అనమాట వర్షం. రెయిన్ ఫారెస్ట్ భలే ఉంది చూస్తారా, అద్భుతం. వచ్చేస్తున్నారమ్మంతా, వీళ్ళు చిటికి నడిచేస్తారు వీళ్ళు. ఎక్కడ ఉన్నావు స్వామి తాతయ్య? ఎలాగోలా ఈ వర్షంలో తడుస్తూ బయన్న సెల దగ్గరకు చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా నెమ్మదిగా వర్షం మొదలవుతుంది. ఇక్కడ స్వామివారికి ప్రసాదం తయారు చేస్తున్నారు కాబట్టి ఆ కట్టెల నుండి వస్తున్న పొగ ఇక్కడ ఉన్న తేనెగలను లేపుతున్నాయి. ఈ బాధలన్నింటినీ ఒక పాట రూపంలో భయానకు చెప్పి ఈమె వేడుకుంటుంది. ఏ మహిమో కానీ ఈమె పాట అయ్యే లోపల వర్షం ఆగిపోయింది. ఈ పల్లె ప్రజలు బయ్యన్నను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వారు ఈ ప్రదేశాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అప్పటికప్పుడే వీరి మనసులో మెదిలే భావాలను పాట రూపంగా మార్చి బయ్యన్నను భక్తిపూర్వకంగా కొలుస్తూ లీనమైపోతారు. ఇక్కడ వీరందరూ బయన్న స్వామికి నైవేద్యాలు వండుతున్నారు. బయన్న స్వామికి నైవేద్యం సమర్పించి స్వామిని మనసారా కొలుచుకొని ప్రసాదం స్వీకరించి ఇంటికి బయలుదేరుతారు. రమ్మని పిలుసుతివి తాతో, రమ్మని పిలుసుతివి తాతో, నీ మాటాలిని స్వామి నీ శలలో కోస్తిని, నీ కోనలకు వస్తిని, భయముతో వస్తిని నా తండ్రి తాతయ్యో, స్వచ్ఛమైన గోగు పాలు నీకు పొంగళ్ళు చేసిన, నీకు జన్మించిన ఈ పొంగల్లాను తాతయ్యో, నేను వచ్చినందుకో నా పొంగల్లో వందుకో స్వామి. యా గంటలో వస్తావో యా నిమిషంలో వస్తావు నా తండ్రి శివయ్య, ఎప్పుడొస్తాడని తండ్రి నిన్ను ఎదురు చూసుతేనే శివా. యారో పాకాములో ఈ పాపికి గనపడతావు, యా తిప్ప మేనుండవు స్వామి నా తండ్రి శివయ్యో. ఫ్రెండ్స్, ఈ పాటలను మీరు ఎప్పుడూ విని ఉండరు కదూ. పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడే అలా పాడేస్తారు. ఈ పెద్దామె ఎంత అద్భుతంగా పాడుతుందో ఈ పాటకు బండరాయి కూడా కరుగుతుందేమో అనిపిస్తుంది కదూ. ఫ్రెండ్స్, ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవటం వలన ఈమె పాడిన అద్భుతమైన పాటలను మీకు చూపించలేకపోతున్నాను. కానీ ఒక ప్రత్యేకమైన వీడియోలో ఈమె పాడిన పాటలన్నిటినీ మీకు ఖచ్చితంగా చూపెడతాను. భక్తులకు నిజ రూపం తోపవయా నా తండ్రి, మూనే పనులు తప్పుతూలో పెద్ద పూలి అవతారం ఎత్తినవో నా తండ్రి.
కదిలి రావణ తండ్రి చెప్పాలి నువ్వు చేదట ఇదేం తప్పు చెప్పాను కదా ఫ్రెండ్స్, వీరి భక్తి అచంచలమైనది. అనాదిగా వారి పూర్వీకుల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. భగవంతునిపై వీరికి గల భక్తి ఎలాంటిదంటే పూర్తిగా తమ తనువును మనస్సును భయాన్న పైనే లీనం చేస్తారు. నేనైతే నిన్న నమ్మినా స్వామి ఇప్పుడు రాక నేను నమ్మలేదు. నేను నువ్వు బాధపడకాకు, నేనుండా నీకు. నువ్వు యాడికి పోయినా నేను వస్తాను వీళ్ళకి. నేనుండా, నేను లేదు. నువ్వు యాడికి పోయినా నా దండలో పెట్టుకొనుకో, నేను చేసి పెట్టే బాధ్యత నాకు. ఆ ఫోటో కట్టి అంటే అందరికన్నా ముందే నేనే కట్టించి నీ పూజకు నేనే చేస్తున్నా. ఆ రోజు అన్నా కానీ ఆ రోజు నేను అన్నా, ఈ రోజు నేనే ముందు తిరిగి చేస్తున్నా దేనికైనా. వచ్చిన వాళ్ళందరూ పలారని మాటలు చెప్పు పోవాలా. నేను పోవాలంటే ఎక్కడ ఎవరు కదా ఎవరు కూరమంట పోకూడదు. వాళ్ళకు నువ్వు తీసిలం పోయేసి నువ్వు పిండాలు వదిలినా కానీ, నువ్వు కొత్త చాట పెట్టిన వదిలినా కానీ నీ ఇల్లు తినం పోదా. ఎవరు నువ్వు అసలు? నీవు నీ బాలుడు బాగలేకుండా పోయినా కానీ, నీ బాలుడు తెలియపోయినా కానీ, నీ ఎనికింటి నల్లా మా నీ ఎనికింటే పట్టిన ఎవరు అసలు నువ్వు కాదు నేను అనేది. ఒకళ్ళ చడుగుని వస్తుంది, ఒకళ్ళ పక్కన వస్తుంది, అనుకుంటే నిద్ర రాదు. నిజమా కాదా? నువ్వు ఎవరు అని కాదు నేను అనేది. నువ్వు ఎవరు ఏంది అసలు ఏంటి? నేను నీ పొలం కాదు, మీ తలం కాదు. మరి దేనికి వచ్చినావు నువ్వు? నేను ఓలే నా పేరు చెప్పాలంటే చెప్పాలి మాట్లాడదాము. రా ఇంటికి, నా పేరుతో సహా, నా పిల్లలతో సహా, నా ఇంటితో సహా నేను మొత్తం చెప్పేస్తా. నీ పిల్లలు ఏం పేరు, నీ పిల్లలు చెప్పాలి. ఇప్పుడు 10 మంది పలకాలి. అక్కడ ఏమన్నా 10 మంది రావాలి బయటకు. నువ్వు 10 మంది పలకాలా? ఆటం చేత నువ్వు ఉత్తరేమో నీ డిమాండ్. నేను ఎవరు నమ్ముతారు? నువ్వు బయటికి రా, ఈయన రావాలి. 10 మంది రావాలి. అందుకు వచ్చింది 10 మంది రా బయటికి. చెప్పవనే తల ఉంచుకొని వెళ్ళిపోతామ్మా. నువ్వు 10 నా మంది పేరు చెప్పాలనా? చెప్పాలి. నా పేరు, నా పేరు చెప్పు. అమ్మ. పేరు నీ ఎవరు, నీ ఇల్లు, నీ ఆ ఊరు ఎక్కడ? చెప్పాను కదా ఫ్రెండ్స్, వీరి భక్తి అచంచలమైనది. అనాదిగా వారి పూర్వీకుల నుండి వస్తున్న ఆచార వ్యవహారాలను ఇప్పటికీ కాపాడుకుంటూ వస్తున్నారు. భగవంతునిపై వీరికి గల భక్తి ఎలాంటిదంటే పూర్తిగా తమ తనువును మనస్సును భయాన్న పైనే లీనం చేస్తారు. నువ్వు అంత బాధపడతాది ఎందుకమ్మా? నువ్వు పక్కా పోమ్మా కొద్దిగా. నువ్వు పక్కా పో, స్వామి రాని. నువ్వు పక్కా పో, నువ్వు వెళ్ళిపో. నువ్వు పక్కకి వెళ్ళిపో, స్వామి రాని. చెప్పాము అప్పుడే. ఈ భయాన్న స్వామి గుహకు దగ్గరలోనే ఉన్న గంగమ్మ తల్లి విగ్రహాన్ని చూసి వద్దాం.
ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ ప్రదేశం శ్రీశైలానికి తూర్పు ద్వారంలో ఉంది కాబట్టి ఇక్కడ అనేక చారిత్రకమైన విగ్రహాలు, గుడులు, బావులు, మండపాలు కనిపిస్తాయి. అమ్మవారు ఎవరు? అమ్మవారు ఏంటమ్మా? గంగమ్మ తల్లి ఆయన కూడా. చూశారుగా ఫ్రెండ్స్, గంగమ్మ తల్లి విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది. ఓకే, త్రిశూలము, కత్తి, ఫేస్ ఫీలింగ్ మాత్రం భలే చెక్కారు. అది గ్రేట్. ఆ ఫేస్ కళ కనిపిస్తుంది, గంభీరంగా ఉన్నట్టు. అవును. గంగమ్మ తల్లి దగ్గర నుంచి శివలింగానికి మనం వెతకాలే కానీ ఈ నల్లమల అడవిలో ఇలాంటి విగ్రహాలు కానీ, గుడులు కానీ, బావులు కానీ అనేకం కనిపిస్తాయి. ఆ సౌండ్ వినిపిస్తుందా? అక్కడ ఎవరి వంటి మీదకు భయన్న స్వామి వచ్చినట్లు ఉన్నారు. ఇప్పుడు మనం వెంటనే అక్కడికి వెళ్ళి వారిని దర్శిద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదే భయన్న శిల. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండలపై నుండి క్రిందికి దూకే జలపాతాలు. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం. కొండను తొలిచి ఈ గుహలోనే భయన్న స్వామిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూర్వకాలం నుండి కొలుస్తూనే ఉన్నారు. ఈ కార్తీక పౌర్ణమి రోజు భయన్న స్వామిని చూసే అదృష్టం మనకు కూడా కలిగినందుకు చాలా ఆనందిద్దాం. జటాకటాహ సంభ్రమోద్ధమన్నిలింప నిర్జరి విలోలవీచి వల్లరి విరాజమానమూర్ధని ధగ 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 ఝలల్లలాట పట్ట పావకే కిశోర చింతశేఖరే రతి ప్రతీక్షణం మమ. ఇది సున్నపరాయిలాగా స్మూత్గా మెత్తగా ఉంది. అటు నుంచి ఏమో పాలు పడుతుంది ఈ మొక్కల్లో నుంచి. అయితే మొక్కల నుంచి పడుతుంది కాబట్టి మనకు కనిపించట్లేదు. ఇదేమో వాలుగా కొండ మీద నుంచి చేరుతుంది ఇంకో ఫాలు. ఈ ప్లేస్లో ఆ కొండ తొలిచి అక్కడ భయన్న స్వామిని ప్రతిష్ఠించారు. అక్కడికి వెళ్ళేవా? చూసారా, ఇక్కడ ఈ కేవ్ లోపల శివలింగం ఉంటుంది. లోపల కాకుండా ఇక్కడ బొక్కలు పాములు ఉంటాయా? ఫోన్ పట్టుకోండి. ఓకే, ఫోన్ ఇచ్చేయి. ఇచ్చేసేదా? ఇది ఇచ్చేసా. శ్రీనివాస వస్తున్నాడా?
అన్నమాట. పప్పు కొబ్బరికారం. కొబ్బరికారం. ఇక్కడ పాయసం అన్నమాట. ఇది ఇక్కడ పెద్ద బొమ్మలాపురం గ్రామ ప్రజలతో కలిసి మేము కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు పూజలో పాల్గొన్నాము. వంశీ గారు అనమాట, ఇక్కడ నాగరాజు గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫర్ దిస్ ప్లేస్. శ్రీనివాస్ గారు, ఇక్కడ మన బోస్ గారు, అక్కడ మనీ ఉన్నారు అనమాట. ఈ కార్తీక పౌర్ణమి రోజున మాకు భయన్న స్వామి దర్శనం చేయించి అదేవిధంగా వారు కంటికి రెప్పలా మమ్మల్ని రక్షిస్తూ వారి వెంటే తీసుకువెళ్ళిన వీరందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక మనం వెనక్కి బయలుదేరదాం. ఇక్కడ అందరూ వాగు గురించే భయపడుతున్నారు. చూద్దాం ఈ పడిన వర్షంకు వాగు పరిస్థితి ఎలా ఉంటుందో. మొత్తానికి వాగు దగ్గర చేరుతున్నాం అనమాట. అంటే కాలు ఈ వాటర్లోంచి అంత లాంగ్ నుంచి నడుస్తున్నాం కదా, కాళ్ళు అయితే ఫుల్ పెయిన్ వస్తున్నాయి మాకు. కింద రాళ్ళు కూడా నొప్పుకుంటున్నాయి గట్టిగానే. బురదలో కూడా చిక్కుని పైకి లేపడం వల్ల ఇంకా కొంచెం కాళ్ళు పెరుగుతూ ఉన్నాయి, అది పెయిన్స్ పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఫారెస్ట్ అయితే ఫుల్ ఎంజాయ్గా ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో. చాలా రోజుల తర్వాత ఒక మెమరబుల్ ట్రిక్ చేసాము. కొత్త ప్లేస్కి వచ్చాము. కార్తీక పౌర్ణమి రాదు ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూసిన ఆనందంతో ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. కొంచెం పెరిగింది. విజయవంతంగా నల్లమలలోనే దాగి ఉన్న మరొక అద్భుతమైన ప్రదేశాన్ని కష్టపడి చూపించగలిగాం. కష్టమని ఎందుకన్నానంటే కష్టంగానే ఎంజాయ్ చేసాం. ఫుల్ వర్షం వచ్చింది, వర్షాన్ని కూడా ఎంజాయ్ చేసాం. అడవి కూడా ఒక వాగు అయిపోయింది అనమాట. ఆ వాగులో నుంచి పెద్ద వాగులోకి వచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్, రాళ్ళు పెద్దగా ఉన్నాయి. అడుగులు అడుగు చూసుకోండి. శ్రీశైలం అన్వేషణలో అడుగు చెక్ చేసుకోండి. మీకు చూపించగలిగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉంది కామెంట్ కూడా చేయండి. అంట మళ్ళీ మరొక అద్భుతమైన అడ్వెంచర్ వీడియోతో నల్లమలలో ఇంకో ప్రదేశాన్ని కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. రైట్.